మేడారంలో కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం అధ్యక్షతన 2 గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మేడారంలో కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం అధ్యక్షతన 2 గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ముగిసింది కదా, ఏ అంశాలపై చర్చించారు? అపర్ణ, మేడారంలో నిర్వహించినటువంటి ఈ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అంటే దాదాపు 2 గంటలకు పైగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 18 అంశాల ప్రధాన ఎజెండాగా ఈ క్యాబినెట్లో నిర్వహించారు. అయితే ఇందులో మేజర్గా హ్యామ్ రోడ్స్కు సంబంధించినటువంటి దాని మీద క్యాబినెట్లో చర్చించారు. తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాలు ఇష్టానుసారంగా ఈ జిల్లాలను విభజించారు. దీనివల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. సో ఈ అంశంలో ప్రజల నుంచి కూడా కొన్ని వినతులు కూడా వస్తున్నాయి ప్రభుత్వానికి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాల విషయంలో కూడా కొంత స్పష్టత రావాలి, తర్వాత అందులో పునర్విభజన చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏంటి అనే దాని మీద రిటైర్డ్ జడ్జితో ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా నియమిస్తామని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ కమిటీ వేయాలని చెప్పేసి ఇవాళ ఈ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉన్నది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 300కు పైగా కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులను చేసింది. సో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఈ మేడారం జాతరకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, జాతరకు సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, తర్వాత గిరిజన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం ఎట్లాంటి ప్రయారిటీ ఇస్తుంది అనే దాని మీద కూడా ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద కూడా పలు అంశాల మీద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. ఇక ఇందులో పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తా ఉన్నది. ఇక మేడారంలో ఈ శాశ్వత భవనాలకు సంబంధించినటువంటి ఇక్కడ మేడారం జాతరకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ భవన నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ భవన నిర్మాణాలకు సంబంధించి ఎట్లా ఉండాలి ఏంటి, సో ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి అన్న దాని మీద కూడా ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక వీటితో పాటు మనకు ఇవాళ జరిగినటువంటి దాంట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఆల్రెడీ ఖరారయ్యాయి. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ ఇవ్వాలి ఏంటి, తర్వాత ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగితే బాగుంటుంది, ఎప్పుడు నిర్వహించాలనే దాని మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఇందులో మేజర్గా మనకు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 10 ఎన్నికలు జరుగుతాయని తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి మంత్రులు కూడా మరికొద్దిసేపట్లోనే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ఆ సమావేశంలో కేబినెట్ నిర్ణయాలు ఏంటి, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో, తర్వాత మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన దాంట్లో ఇట్లా ఈ అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ 18 అంశాలలో ఏవేవి చర్చించారు, ఏవేవి ఆమోదం తెలిపారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేదాన్ని మరికొద్దిసేపట్లోనే మంత్రులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ అంశాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పన్న